హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు సూజీ బాల్స్ అనే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా త్వరగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గానే కాదు, స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కని చక్కగా గ్రేట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒక అర నిమిషం వేపాక ఒక 6-7 కరివేపాకుల్ని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాక ఇక్కడ నేను 1.5 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని నిదానంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తంగా ఒకేసారి వేసుకోకూడదు, ఉండలు కట్టేస్తుంది. ఇలా నీళ్ళల్లో వేసిన ఉప్మా రవ్వ నీళ్ళని బాగా పీల్చేసుకుంటుంది. బాగా దగ్గరకు వచ్చేసి ఒక ముద్దలాగా తయారైపోతుందన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ముట్టుకోవడానికి ట్రై చేయకండి, చెయ్యి కాలుతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిండిని బాగా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండిని ఎలాగ ముద్దగా చేసుకుంటామో అలాగన్నమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక స్పూన్తో మెజర్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఒకే సైజు స్పూన్తో తీసుకుంటే అన్ని ఉండలు సమానమైన సైజులో వస్తాయి. ఈ విధంగా అన్ని ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఉండలకి ఎక్కడా క్రాక్స్ రాకుండా నున్నగా చేసుకోవాలి. క్రాక్స్ వస్తే విచ్చుకుంటాయి. చూసారుగా, ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ రెసిపీ చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్స్ గాను జర్నీస్లో కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నా ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. చూసారుగా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడ్డానికి ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆ గ్రీస్ చేసుకున్న బౌల్లో ఒక్కొక్కటిగా బాల్స్ అన్నీ వేసుకోవాలి. బాల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసుకోండి. బాల్స్ చూసారా ఎంత స్పాంజీగా ఉన్నాయో, బౌన్స్ అవుతున్నాయి పైకి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక స్టాండ్ కానీ ఒక బౌల్ కానీ పెట్టుకొని అందులోకి ఈ బాల్స్ ఉన్న బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కవర్ చేసి 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అయిన తర్వాత స్టీమ్డ్ బాల్స్ ఉన్న బౌల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 8 నుంచి 10 కరివేపాకులు మధ్యకి తుంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 10 సెకండ్ల పాటు బాగా వేపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. నువ్వుల్ని కూడా బాగా వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు వేపుకోవాలన్నమాట. కొద్దిగా రంగు చేంజ్ అవ్వాలి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ రంగులో ఉండాలన్నమాట.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కానీ పావుబాజీ మసాలా పౌడర్ కానీ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక 10 సెకండ్ల పాటు వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పటి వరకు వేపాలి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత ఒక అర నిమిషం వేపుకోవాలి. నీళ్లు వేసుకోవడం వల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం స్టీమ్ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. ఈ మసాలాస్తో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా బాల్స్కి పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటినంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు మసాలాస్ అన్నీ సూజీ బాల్స్కి బాగా పట్టుకుంటాయి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా మన టేస్టీ సూజీ బాల్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూశారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతోంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్లేట్లో వడ్డించేసుకుందాం. ఈ సూజీ బాల్స్ని గ్రీన్ చట్నీతో కానీ, రెడ్ చట్నీతో కానీ, టొమాటో కెచప్తో కానీ దేంతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇక్కడ చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో, చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. నేను తిని చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. మీరు మీకు ఇష్టమైన చట్నీ చేసుకొని తినండి. నేను తిన్నానండి, చాలా బాగుంది, యమ్మీగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.